మీ భవిష్యత్తు మీ చేతుల్లో. జేఈఈ, ఈఏపీసీఈటీ, ఇంటర్ హాల్ టికెట్స్. ప్రతి అప్డేట్ మీకోసం. మీ కెరీర్ని మలుపు తిప్పే బ్రేకింగ్ న్యూస్ ఇది. పూర్తి వివరాల కోసం ఇప్పుడే ఈ వీడియో చూడండి. ఎడి9 ఎడ్యుకేషన్ బులెటిన్కి స్వాగతం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ముఖ్యాంశాలు. నేషనల్ లెవెల్ అప్డేట్స్ మనం ఒకసారి తీసుకున్నప్పుడు జేఈ మెయిన్ సెషన్ 1 రిజల్ట్స్ అయితే పోస్ట్పోన్ అయిపోయినాయి. మీ అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 16వ తారీఖు రాబోతూ ఉన్నాయి. మన మహాశివరాత్రి జాగారంతో పాటు రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేస్తాము. ఫలితాల విడుదలకు ఆలస్యం, తుదికి అనేది త్వరలో విడుదలవుతుంది. ఈ యొక్క ఫైనల్ ఆన్సర్ కీ ఏదైతే ఉందో బహుశా ఈరోజు నైట్గా రేపు నైట్ కానీ అంటూ ఉన్నారు. ఏ క్షణమైనా రావచ్చు. జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే ఉధృతంగా నడుస్తుంది. ప్రజెంట్ స్టేటస్ లైవ్లో ఉంది. ఏప్రిల్ అటెంప్ట్ గురించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది కాబట్టి చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా అప్లికేషన్ పెట్టుకోవాలి. నీట్ యూజీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే డెడ్ లైన్ మార్చి 8 వరకు ఉంది. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 3వ తారీఖు. అలర్ట్ వచ్చేసి లైవ్ ఫోటో క్యాప్చర్ అనేది మీకు అవసరం పడుతుంది కాబట్టి దీన్ని మీరు రెడీగా పెట్టుకొని దాని ప్రకారంగా అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసేటప్పుడు వెబ్కామ్ ఉన్నటువంటి సిస్టంలోంచి చేయటం అనేది తప్పనిసరి. నీట్ యూజీకి సంబంధించినటువంటి అప్డేట్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సియూవిటీ యూజీకి సంబంధించినటువంటి కరెక్షన్ విండో అయితే క్లోజ్ అయిపోయింది. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మే 37వ తారీఖు దాకా దాదాపు 20 రోజుల పాటు ఎగ్జామ్స్ అనేవి నడుస్తాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇది జేఈ రాసిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. త్వరలో విడుదలవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మేము మీకు తెలియజేస్తాం. తెలంగాణ విజయకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటంటే టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఉందో రేపు రాబోతూ ఉంది ఫిబ్రవరి 14వ తారీఖు. అప్లికేషన్ ఓపెన్ వచ్చేసి ఫిబ్రవరి 19 నుంచి, అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 5 రోజుల్లో మీకు విండో ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ పర్పస్కి. ఎగ్జామ్స్ వచ్చేసి మే 4th నుంచి మే 11th వరకు ఉన్నాయి. పర్టికులర్గా ఇంజనీరింగ్ మరియు బైపీసీ 2 అన్నమాట ఇవి. రేపే నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది, సిద్ధంగా ఉండండి. టీఎస్ ఐసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎంబీఏ ఎంసీఏకి సంబంధించినటువంటిది మార్చి 16వ తారీఖు లోపల మీరు అప్లికేషన్ నింపుకోవాలి. isec.tgche.ac.in అనేది వెబ్సైటు, లేదా tgisec.nic.in కూడా మనం ఉంటుంది. 2 రకాలుగా చూడొచ్చు. సిద్దిపేట అనేది కొత్త న్యూస్ టెస్ట్ సెంటర్గా యాడ్ చేసిందండి. ఎవరైనా సిద్దిపేట జిల్లా వాళ్ళు ఉన్నట్లయితే ఆ టెస్ట్ సెంటర్ని మీరు ఆప్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోండి. అప్ టు మార్చ్ 16 వరకు దీనికి డెడ్ లైన్ ఉంది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఫిబ్రవరి 25 నుంచి. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. పరీక్షల సమయం దగ్గర పడింది కాబట్టి రివిజన్పై దృష్టి పెట్టండి విద్యార్థులందరూ కూడా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యా వార్తల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీ ఇంటర్ థియరీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయినాయండి ఈరోజు. దానికి సంబంధించినటువంటి వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 9552300009. ఈ నెంబర్ కానీ మీరు కానీ వాట్సాప్ చేసినట్లయితే మీకు థియరీ హాల్ టికెట్స్ అనేవి మీకు పంపించబడతాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. హాల్ టికెట్స్ విడుదలయ్యేదా కాబట్టి మీ కళాశాల ప్రిన్సిపల్ సంప్రదించి కూడా మీరు వీటిని హాల్ టికెట్స్ని తీసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ అయితే మార్చి 7వ తారీఖు వరకు డెడ్ లైన్ ఉంది. అదేవిధంగా ఏపీ ఐసెట్ అయితే మార్చి 2వ తారీఖు వరకు డెడ్ లైన్ అనేది ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రజెంట్ కొనసాగుతూ ఉంది. కీ డేట్స్ స్నాప్షాట్ ఒక జేఈ రిజల్ట్స్ వచ్చేసి 16వ తారీఖు వస్తున్నాయండి. ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్ అనేవి ప్రస్తుతానికి రిలీజ్ అయినాయి థియరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి. టీఎస్ ఎంసెట్ వచ్చేసి రేపు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 19వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నీట్ డెడ్ లైన్ మార్చి 8వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన తేదీలను తల్లిదండ్రులు వాళ్ళ అవసరాన్ని బట్టి స్నాప్షాట్ తీసుకోండి. ఈ డేట్లు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎడి9 బులెటిన్ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సమాచారాన్ని మీకు ముందుకు తెస్తూ ఉంటుంది కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే డే టు డే బులెటిన్ అప్డేట్స్ మొట్టమొదటి ఎడ్యుటెక్ బులెటిన్ అండి. ఇది ఎడ్యుకేషన్ సంబంధించి సీవియర్గా అన్ని అప్డేట్స్ కూడుకున్నటువంటి ఛానల్ ఇంతవరకు అయితే మనకు తెలియదు లేదు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో కూడా లేదు కాబట్టి మీరు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ప్రాపర్గా బెల్ బటన్ నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు 10 రకాలైనటువంటి న్యూస్ పేపర్ అంతా తిరగాల్సిన అవసరం లేదు. స్టేక్ హోల్డర్స్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, లేదా కాలేజీ యాజమాన్యాలు కానీ, లేదా పేరెంట్స్, స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ కిందకే వస్తారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.